తన మహిమను ఎవ్వరికి ఇవ్వడు. అందుకనే లూసిఫర్ ఆ గ్లోరీని దొంగిలించాలనుకున్నది. అవుట్ సేవకులు కావచ్చు, సంఘాలు కావచ్చు, దేవుని మహిమను దొంగిలిస్తే we are heading towards disaster. ఆయన మాత్రమే అర్హుడంతే. ఉపవాస ప్రార్థనలు ఆయన జరిగించినాడు. ఉపవాస ప్రార్థనలు ఆయనవి. లక్షల ప్రజలు ఆయన నడిపిస్తేనే వచ్చినారు. ఏ మానవుని ద్వారా, ఏ సేవకుని ద్వారా ఏం జరగదు. ఆయన ఒక్కడేమి మహిమ పొందాలి. ఏ స్థలంలోనైతే యేసయ్య మహిమ రాదో ఆ స్థలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దట్ వర్షిప్ మెసేజ్ విల్ బి డ్రై, ఎంప్టీ. కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారు, అక్కడ ఆయన ఉంటాడా? గట్టిగా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును ఘనపరుస్తూ ఉంటారు, అక్కడికి వచ్చేస్తాడు. మనకి కౌంట్ కావాలా, క్రౌడ్ కావాలా? పరిశుద్ధాత్మ దేవుడికి క్వాలిటీ కావాలా? హల్లెలూయా. కాబట్టి ఆయనకి అందరం గుండె లోతులోని ఐ టెల్ యూ వన్ థింగ్, ప్లీజ్. నా ప్రార్థన గదిలోనికి వెళ్ళగానే ఒక స్వరం వినబడ్డది. ఈ 50 days నేను నిన్ను చూడబోతున్నాను. వాట్ ఈస్ మై విట్నెస్? 24 hours రౌండ్ ద క్లాక్ నేను నిన్ను చూడబోతున్నాను. ఓకే ప్రభువా. మళ్ళీ ఇంకొక స్వరం వినబడ్డది, నీ హృదయాన్ని నేను చూడబోతున్నాను. ప్రభువా నీకు వందనాలు అని ప్రార్థన చేయొచ్చు, కానీ హృదయ అంతరంగంలో నుండి చేసే ప్రార్థన ఆయన వినటానికి నా ప్రార్థన గదిలోకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రహస్యంగా చూడటం ఒక ఎన్కౌంటర్. హృదయాన్ని చూడటం, దట్ ఈస్ అ గ్లోరియస్ ఎన్కౌంటర్. కాబట్టి 2 చేతులు పైకెత్తి, ఎవరిని చూడకండి, ఇక్కడ దైవజనుని చూడకండి, అరేంజ్మెంట్స్ చూడకండి, ఆ యేసయ్యను చూస్తూ ఆరాధన ఆరాధన అధిక స్తోత్రం. జస్ట్ చేతులు పైకెత్తి. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యు ఆల్, ఐ బెగ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు మనమందరం ఒకసారి గుండె మీద చేయి పెట్టుకోండి. అందరు గుండె మీద చేయి పెట్టుకోండి. ఆ గుండె మీద ఆ శబ్దం వినబడుతున్నదంటే ఆయన కృప మాత్రమే. ఆ శబ్దం ఎప్పుడైనా ఆగిపోవచ్చు. మల్టీ మిలియనర్స్ సడన్ రాత్రి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. శబ్దం నీకు వినబడుతుందా? నువ్వు దేనిని బట్టి స్తుతించకు. నీ అప్పులు తీర్చినందుకు, నీ పిల్లల పెళ్లిళ్ళు చేసినందుకు స్తుతించకు. ఆ శబ్దం వినబడుతున్నందుకు స్తుతించు.